హాయ్ హలో వెల్కమ్ టు ఐకో మీడియా. తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సలార్ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. నిన్న ఓవర్సీస్లో, ఈరోజు ఆల్ ఓవర్ ఇండియాలో రిలీజ్ అయ్యి అద్భుతమైన ఓపెనింగ్స్ని సాధించింది. నిజానికి నార్త్లో డుంకీ సినిమా వల్ల థియేటర్స్ తగ్గినప్పటికీ కలెక్షన్స్లో మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ ప్రసాద్ నీల్ డైరెక్షన్. నిజం చెప్పాలంటే హీరోలకు వెల్యువేషన్ ఇవ్వాలంటే అది ప్రసాద్ నీల్ వల్ల మాత్రమే సాధ్యం అన్నట్టు ప్రభాస్ని ఎరగదీసి చూపించాడు. జస్ట్ అడ్వాన్స్ బుకింగ్లోనే ఆల్ ఓవర్ ఇండియాలో 35 కోట్లు, ఓవర్సీస్లో 15 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ రికార్డ్ని బద్దలు కొట్టింది. నిజానికి ట్రైలర్ చూసినప్పుడు ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ప్రభాస్ గత 3 సినిమాలు ఆశించినంతగా విజయం సాధించలేదు. ఈ సినిమా ట్రైలర్స్ చూసినప్పుడు అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోవడం వల్ల ఫ్యాన్స్ కొంచెం కంగారే పడ్డారు. కానీ డైరెక్టర్గా ప్రశాంత్ నీల్ మాత్రం ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో కరెక్ట్గా చేశాడు. ట్రైలర్లో హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయకుండా జనాలను కొంచెం డిసప్పాయింట్ చేసినా దాన్నే ప్లస్ పాయింట్గా మార్చుకొని సినిమాను మాత్రం చూసిన వాళ్ళకి అద్భుతమైన ఫీల్ కలిగించేలా చేశాడు. హీరో ఇంట్రడక్షన్లో కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, పృథ్వీరాజ్ వెలివేషన్, జగపతి బాబు గారి క్యారెక్టరైజేషన్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. కాకపోతే హీరోయిన్ శృతి హాసన్ విషయంలో మాత్రం కొంచెం అన్యాయం జరిగిందని అనుకోవాలి. ఫిల్మ్ డ్యూరేషన్ మొత్తం దాదాపు 3 గంటలు ఉన్నప్పటికీ ఆడియన్స్ని మాత్రం సీట్లో నుంచి కదలకుండా కట్టిపడేశాడు ప్రసాద్ నీల్. ఇక ప్రభాస్ గురించి మనం చెప్పాల్సిందే ఉంది. కటౌట్ను చూసి కొన్ని నమ్మేయాలి అంతే. ఓవరాల్గా ట్రేడ్లో వినిపిస్తున్న మాట మాత్రం ఈ సినిమా దాదాపు 1000 కోట్లు ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. కాకపోతే అది ఎన్ని రోజుల్లో కలెక్ట్ చేస్తుందని మాత్రం చెప్పలేకపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ 10 రోజులు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం 2 ప్రభుత్వాలు కల్పించాయి. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తుఫాన్ కలెక్షన్లు సాధించడం ఖచ్చితంగా జరుగుతుంది. ప్రభాస్ బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. ఆ తర్వాత అంచనాలను అందుకోవడంలో కొంచెం త్వరపడ్డప్పటికీ ఈ సినిమాతో అంచనాలని మించిపోయాడు. నిజానికి ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్కే కాదు, సినిమా ప్రియులందరికీ ఒక హైదరాబాద్ దమ్ బిర్యానీ లాంటిది. మొత్తానికి ప్రభాస్ గారు హిట్ కొట్టిన సందర్భంగా ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్తూ, డైరెక్టర్ ప్రసాద్ నీల్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.